హాయ్ ఫ్రెండ్స్, మాకు లిఫ్ట్ మిషన్ పన్నుండి డబ్బులు వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత వచ్చాయి అన్నది చెప్తాను ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియోలో చెప్తాను మాకు లిఫ్ట్ మిషన్ నుండి డబ్బులు ఎంత వచ్చాయి అన్నది. ఎండకి ఎంతో కష్టపడితే వచ్చాయి ఫ్రెండ్స్ ఈ డబ్బులు మాకు చేతికి. ప్లీజ్ అందరూ ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేయండి. ఈరోజు ఆదివారం కూడా టాపీలు పనిచేస్తాం. ఆదివారం రోజు అందుకని మేము కూడా వచ్చాము. టాపీలు కూడా వాళ్ళకి కట్టుబడి కిట్టుకురాలు కావాలి కదా, అందుకని వచ్చాము. చాలా వాటికి అయిపోతాయి. చూడండి, ఇసుకు కూడా ఒక బొద్దు ఇసుకేయాలి. ఇసుకురాళ్ళు పైన వాటర్ చేస్తాం. చూడండి, ఈ బండికి 100 ఇసుకురాళ్ళు పడుతుంది. ఈ ఇటుకరాలు మొత్తం 6000 ఇటుకరాలు ఫ్రెండ్స్. చూడండి, పైన వాటరింగ్ చేస్తున్నారు. పైన వాచ్మెన్ చూడండి వాటరింగ్ చేస్తా వీడియో తీయండి అని చెప్తున్నారు. ఈ అపార్ట్మెంట్ మెయిన్ రోడ్డు పక్కనే ఫ్రెండ్స్, చిట్టినగరం. ఈ అపార్ట్మెంట్ అయితే మెయిన్ రోడ్డు పక్కనే చిట్టినగర్ ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ అమ్మే ప్లాట్లే, అమ్మటానికి కట్టిస్తున్నారు. ఆ అపార్ట్మెంట్ అయితే 3 బెడ్రూములు, ఇదైతే 2 బెడ్రూమ్లు ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి, చాలా నీట్గా బాగా కడుతున్నారు. మీలో ఎవరన్నా విజయవాడలో ఉండి అపార్ట్మెంట్లు కొనుక్కోవాలనుకుంటే ఒకసారి వచ్చి చూడండి ఫ్రెండ్స్. నేను వీడియో కూడా పెట్టాను, ఫుల్ వీడియో ఉంది చూడండి. తాపీలు ఈరోజు ఆదివారం కూడా పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. అందుకని వాళ్ళకి ఇటుకురాళ్ళు పనిచేయడానికి కావాలని, అందుకని మేము కూడా ఆదివారం అయినా వచ్చాము. వంటలో వండుతున్నారు టాపీ వాళ్ళు. మా శ్రీవల్లి చూడండి ఉయ్యాలుగుతుంది. కోడిగుడ్లు పులుసా? ఏం తీయమంటారా మిమ్మల్ని కూడా? మరి సాయంత్రం తెస్తారా చికెను? వీళ్ళు వచ్చారు కొత్తగా. మీరేం కూర చేస్తున్నారు? అందరూ అనుకోని చేస్తున్నారు అడుగుంటా. అందరు కోడిగుడ్లు పులుసు మాడిపోతున్నాయి. తిప్పండి. చెప్పలా నాకు. ఉంచాలి.
ఫస్ట్ బండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చాము. బండి నిండా పెట్టాను 100 ఇటుకురాళ్ళు. చూడండి, ఈరోజు ఎట్లన్నా కానీ ఈ ఇటుకురాళ్ళు మొత్తం గబగబా వేయాలి. టాప్ చూద్దాం. టాప్ ఈరోజు ఆదివారంగా చికెను, మటను, చేపలు, కోడిగుడ్లు పులుసా. పని చేస్తున్నారు ఈరోజు కూడా. అదే పొద్దున్నే చేస్తున్నారుగా. మీరు రారులే గవ్వా వేసేద్దాం అని వచ్చి మీరు ఎక్కారంటే ఆ ఇటు వేసినట్టు అయిపోతాయి ఇటుకురాళ్ళు. కాస్టింగ్ అని ఈరోజు మేము 11 వెళ్తాం. లేదు పని ఉందిగా మాకు వేరే కాక. లిఫ్ట్ మిషన్ పని చేయటం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంటికి వెళ్తున్నాము. మంచి ఎండకి బయలుదేరాము. చూడండి, ఇక్కడ బాదం పాలు తీసుకున్నాము. నేను మా ఆయన అయితే సోడా తీసుకున్నాడు. మా శ్రీవల్లి అను నేను ఇద్దరం బాదం పాలు తీసుకున్నాము. బాదం పాలు గ్లాస్ వచ్చి 25 రూపాయలంట. 2 బాదం పాలను 1 సోడా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. 3వ ఫ్లాటు శుభ్రంగా అన్నీ కంప్లీట్ చేశాం కదా. 3వ ఫ్లాటు డబ్బులు వచ్చాయి, లిఫ్ట్ మిషన్ డబ్బులు మాకు. అంటే వారం వస్తాయి. మీ అందరికీ మాకు లిఫ్ట్ మిషన్ నుండి పని డబ్బులు ఎంత వస్తాయన్నది మీ అందరికి చూపిద్దామని ఈరోజు వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఎండకి ఎంతో కష్టపడితే వచ్చాయి ఫ్రెండ్స్ ఈ లిఫ్ట్ మిషన్ డబ్బులు. లిఫ్ట్ మిషన్ పని చేయాలంటే చాలా కష్టం, చేయలేము. అలవాటు లేని వాళ్ళు అయితే లిఫ్ట్ మిషన్ పని అసలు చేయలేరు. నాకు అలవాటు అయిపోయింది, అందుకని చేస్తున్నాము. అదే నేను వేయకుండా కూలోళ్ళని పెడితే కూలోళ్ళకి సగం మాకు సగం వస్తాయి ఫ్రెండ్స్. అందుకని మేమిద్దరమే, మా ఆయన నేనే వేస్తాము.
ఆ డబ్బులు మాకే మిగులుతాయి. ఎందుకంటే మాకు ఇంట్లో చాలా ఖర్చులు ఉంటాయి ఫ్రెండ్స్. మేము ఎక్కువ మంది ఉంటాం కదా, మా పిల్లలు 5గురు, మేమిద్దరం, మా అమ్మమ్మ, మా తాత, మొత్తం 9 మంది ఉంటాము. ఖర్చు కూడా ఉంటుంది. అందుకని కూలీలను పెట్టకుండా ఆ డబ్బులు మనకే మిగులుతాయని నేను మా ఆయన చేస్తాము. మేము ప్లాట్ల లెక్క ఒప్పుకున్నాం ఫ్రెండ్స్. ప్లాట్కి 10,000. ఇవైతే మొత్తం అటు 5 ప్లాట్లు, ఇటు 5 10 ప్లాట్లు. ఇప్పటికి 6 ప్లాట్లు అయిపోయాయి. 6 ప్లాట్లలో 3వ ప్లాటు 20,000 ఫ్రెండ్స్. పోయిన వారం ఒక 10,000 వచ్చాయి. ఈ వారం 10,000 వచ్చాయి. మీ అందరికీ చెబుదామని వీడియో తీశాను ఫ్రెండ్స్. చూడండి, మొత్తం 10,000 వచ్చాయి. శనివారం రాత్రి ఇచ్చారు 10,000. ఈ 10,000 ఇంటికి రెంట్ కట్టాలి. మళ్ళీ మాకు ఇంట్లో ఖర్చులు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఈ 10,000 సరిపోతాయి. మళ్ళీ పని చేస్తున్నాం కదా, మళ్ళీ వస్తాయి. మేము సీటీ ఒకటి కడుతున్నాం ఫ్రెండ్స్, నెలకి 10,000. అందరూ వీడియో చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.